బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ధాన్యం ఎగవేత కేసులో కొందరు అధికారులపై కేసులు నమోదయ్యాయి. గతంలో జిల్లాలో పనిచేసిన అదనపు కలెక్టర్, డీఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అధికారులు. ధాన్యం కేటాయింపులు, రికవరీలో వీరు అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. షకీల్కు చెందిన మిల్లులకు ధాన్యం కేటాయించేందుకు పలువురు ఇతర మిల్లర్ల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లు తెలిపారు. నిజామాబాద్ సీఎంఆర్ స్కామ్లో అధికారులపై కేసులు బుక్ అయ్యాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు సహకరించిన పలువురు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎస్ఓ చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్ రాజుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వర్నికి చెందిన రైస్ మిల్లర్ కిషోర్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు అధికారులపై కేసు నమోదు చేశారు. తన మిల్లుకు ధాన్యం తరలించినట్లు అధికారులు దొంగ పత్రాలు సృష్టించారంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు మిల్లర్ కిషోర్. 3 ఏళ్లుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారంటున్నారు పోలీసులు. ఎలాంటి అర్హతలు లేకున్నా మాజీ ఎమ్మెల్యే షకీల్కు చెందిన మిల్లులకు ధాన్యం కేటాయించారని విచారణలో గుర్తించారు. ధాన్యం రికవరీ చేయకపోగా షకీల్ను కాపాడేందుకు ఇతర రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు సంతకాలు ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. జిల్లాలో 15 ఏళ్లలో ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లుల యాజమాన్యాలపై 52 కేసులు నమోదయ్యాయి. ఇందులో 48 కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిలో 11 కేసులు 2 ఏళ్ల క్రితం నమోదయ్యాయి. ఈ మిల్లర్ల నుంచి 252 కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సి ఉంది. వీరిలో 28 మిల్లుల యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో వారి నుంచి ఎలాంటి రికవరీ చేయలేని పరిస్థితి. ఇదంతా అధికారుల నిర్లక్ష్య ఫలితమే అని విమర్శలు వస్తున్నాయి. మిల్లుల సామర్థ్యానికి తగ్గట్లు ధాన్యం కేటాయించి పకడ్బందీగా తనిఖీలు, రికవరీ చేసి ఉంటే ధాన్యం పక్కదారి పట్టేది కాదంటున్నారు పబ్లిక్. సాధారణంగా మిల్లు సామర్థ్యం కంటే 2 రెట్ల ఎక్కువ ధాన్యం కేటాయించవచ్చు. కానీ అధికారులు 7-8 రెట్లు ఎక్కువ ధాన్యం కేటాయించినట్టు తెలిసిందే. మిల్లర్లు అధికారులను మేనేజ్ చేసి బహిరంగ మార్కెట్లో ధాన్యం అమ్ముకొని సీఎంఆర్ ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రాకుండా అధికారులు ఓ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించినట్లు ఒప్పంద పత్రాలు కూడా రాయించారంటున్నారు మిల్లర్లు. దీనిపై ధాన్యం కేటాయింపులు జరగని మిల్లర్లు అధికారులకు అడ్డం తిరిగారు. ఈ క్రమంలోనే అధికారులపై కేసులు బుక్ అయ్యాయి. ఈ స్కామ్ పై సివిల్ సప్లై శాఖ కూడా విచారణ చేస్తోంది. కేసుల విషయం పక్కన పెడితే ఇప్పుడు ధాన్యం రికవరీ ఎలా అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ధాన్యం కేటాయింపు జరిగిన మిల్లు యజమాని స్కామ్ తో తనకేం సంబంధం లేదంటున్నారు. తమతో బలవంతంగా సంతకాలు చేయించారని మిగతా వారు చెప్తున్నారని తెలిసింది. ఇకనైనా ప్రభుత్వం ధాన్యం కేటాయింపులు, రికవరీలో కఠినంగా వ్యవహరించాలంటున్నారు పబ్లిక్.